పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంత్రిని పట్టుకున్నారు. గంటకు పైగా వేదికపై నిల్చుని మాట్లాడటంతో బీపీ తగ్గి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. భద్రతా సిబ్బంది అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. పతాకావిష్కరణ అయిన తర్వాత జాతీయ గీతం సంశు యారు నువ్వు మొత్తం దూరేస్తా అంటే ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నాటి నుండి నేటి వరకు తమ అమూల్యమైన అందిస్తున్నారు. ఆర్థిక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీరు మరెన్నో సేవలు చేశారు. మరియు శ్రీ గురుమూర్తి గారు ఫిఫ్త్ ప్యాటర్న్కి హోంగార్డ్ నుంచి శ్రీ పి మాధవరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ పెరేడ్ కన్నుల పండుగగా సాగుతోంది. కుమారి ఎం నదియా గారు WRSI తిరుపతి, అదేవిధంగా వారికి సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ కె కనకరత్న, స్పెషల్ పార్టీ కమాండర్గా SK ఇమాం ఖాసిం గారు, RSI తిరుమూర్తి రాజు గారు వ్యవహరిస్తున్నారు. సంస్థ హోంగార్డ్స్ నుంచి శ్రీ పి మాధవరెడ్డి గారు కమాండర్ గారు మరియు సెకండ్ ఇన్ఛార్జిగా శ్రీ పి జగన్మోహన్ గారు వ్యవహరిస్తున్నారు. సిక్స్త్ ప్లాటూన్ NCC నుంచి కె శ్రీహరి గారు, సెకండ్ ఇన్ఛార్జిగా పి శ్రీహరి గారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వాయువేగంతో చేపడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి తెలుగు బిడ్డ
సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనం అందరం అండగా నిలవాలని సవినయంగా కోరుకుంటూ, జిల్లా ప్రగతి వివరాలను చేపట్టనున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అభివృద్ధి సంక్షేమంతో హామీలకే పరిమితం కాకుండా 2 ఏళ్ల పాలనపై ప్రజలకు లెక్కలు చెప్పడం మంచి పరిపాలనకు నిదర్శనం. 19-24 మధ్య ఆర్థిక ఒత్తిడితో వెనుకబడిన రాష్ట్రం గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి బాట పట్టింది. జిఎస్డిపి వృద్ధి, పెట్టుబడుల మూలధనం వ్యయం పెరిగాయి. అమరావతి, పోలవరం పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతూ సంక్షేమంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల ద్వారా కుటుంబ ఆర్థిక బలోపేతమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో శిక్షణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమలు, ఐటీ, ఏఐ, స్టీల్, ఫార్మా, సాగునీటి రంగాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఒక ఎన్నికల కాలానికే పరిమితం కాదు. వచ్చే 20-25 సంవత్సరాల అభివృద్ధికి పునాది వేస్తున్నారు. సంపద సృష్టించి ఆ సంపదను ప్రతి కుటుంబానికి చేరవేయడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల భాగోద్వేగాలతో కాదు, గణాంకాలతో తీర్పు ఇస్తారు. ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరించబడుతూ ఉంది. వికసిత భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ మార్గదర్శకాల మేరకు పేదరిక నిర్మూలన, రాష్ట్ర ఆదాయ పెంపు, సంపన్నమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం 10 సూత్రాల సమగ్ర ప్రణాళికను రూపొందించాం. ఇందులో సున్నా పేదరికం సాధించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధి ద్వారా తలసరి ఆదాయాన్ని